హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్. ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ ఆన్పేస్. ఈ వీడియోలో నిన్న దిలాన్ సార్ చెప్పిన వాయిస్ వీడియో అనేది ఆయన ఏం చెప్పారు, మన ప్రజెంట్ జరిగే వెబినార్ గురించి, అలాగే యాజ్ సార్ నేను ఏం అడగబోతున్నారు ఇవన్నీ కూడా ఆయన అయితే క్లారిటీగా చెప్పడం జరిగిందన్నమాట. దాని గురించి మాట్లాడుకుందాము. అలాగే చాలామంది ఫౌండర్స్ అయితే నిన్న మాటిడిగామో సార్ ఛానల్కి సంబంధించి ఒక వీడియో అనేది పంపించారన్నమాట. దాంట్లో మెయిల్స్ పెట్టమన్నారు. యాజ్ సార్ మాటి సార్కి చెప్పారు పలానా మెయిల్కి పలానా మెయిల్స్కి మన ఫౌండర్స్ని క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగమని. చాలామంది ఫౌండర్స్ అయితే మెయిల్స్ పంపించారు. మనం కూడా చెప్దాం అనుకున్నాం. అప్పటికే కొన్ని వేల మెయిల్స్ అనేవి చేరినాయండి. కాబట్టి ఇన్ని మెయిల్స్ వాళ్ళు చదివి చెప్పాలన్న కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ దిలాన్ సారు మిగతా మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మెయిల్స్లో కొన్ని ఇంపార్టెంట్ మెయిల్స్ అనేవి తీసుకొని యాజ్ సార్కి పంపించడం జరుగుద్ది, లేదా డైరెక్ట్గా మీటింగ్లో అడగడమైనా జరుగుద్ది అన్నమాట. కాబట్టి దాని గురించి ఎక్కువ టెన్షన్ తీసుకోవడం అనవసరం. నేను కూడా ఎక్కువగా దాని గురించి మీకు హడావిడి చేయలేదు. ఓకేనా, ఇది మీకు క్లియర్. అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క ఫౌండర్కి పేరు పేరున ధన్యవాదాలండి. నిన్న కూడా మళ్ళీ మనం పోల్ పెట్టడం జరిగింది. దాదాపు 2 నెలల తర్వాత మళ్ళీ పెట్టాం. ఎందుకంటే కొంతమందికి డౌట్ వస్తుంది కదా, ప్రతి 2 నెలలకు 3 నెలలకు పోల్ పెడతా ఉంటాం. ఎందుకంటే అసలు మనం వీడియోలు చేయడం వల్ల మీకు ఏమైనా యూజ్ ఉంటుందా లేదని తెలుసుకోవడం నా బాధ్యత. కాబట్టి 2 నెలలకు 3 నెలలకు పోల్ పెడతాను. ఈసారి మళ్ళీ మన గత వైభవం వచ్చిందని చెప్పుకోవచ్చు అన్నమాట. 92 to 91% మంది మీ వీడియోస్ ఖచ్చితంగా మాకు డైలీ కావాలని చెప్పి, అలాగే మీ వీడియోస్ అంతా జెన్యూన్గా ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎక్కడ కూడా ఎటువంటి తేడా లేదని చెప్పి పోలింగ్ చేశారు. రిజల్ట్ మీరే చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది అడుగుతూ ఉంటారు డైలీ ఎందుకు వీడియో చేస్తున్నామని. వాళ్ళకి ఒక సమాధానం కింద ఉంటుంది. అలాగే నా నుంచి మీకు ఇన్ఫర్మేషన్ ఏ రకంగా అవసరం అవుతుందా లేదనే విషయం నాకు కూడా కొద్దిగా ఐడియా వస్తుందన్నమాట. కాబట్టి మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ తెలుసని మనం చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది ఏ రకంగా ఉంది, యూజ్ఫుల్గా ఉందా యూజ్లెస్గా ఉందా అనేది. కాబట్టి మిగతా వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టండి. ప్రతి ఒక్కరికి అందరూ నచ్చాలనే అవకాశం కానీ అవసరం కానీ ఏమీ లేదు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఎందుకంటే ఒక దేవుడిని ఒక హీరోనే ఎవరు అందరూ ఒకేలాగా ఇచ్చేయరన్నమాట. కాబట్టి ఎవరిష్టం వాళ్ళకు ఉంటుంది. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన ఛానల్ చూస్తూ ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ వల్ల, లైక్స్ వల్ల, కామెంట్స్ వల్ల, ఇటు వల్ల అమౌంట్లు రావండి, డబ్బుల కోసం కాదు. జస్ట్ ఏంటంటే మన ఇన్ఫర్మేషన్ 10 మందికి ఎక్కువ మంది షేర్ అవ్వాలని ఒక ఉద్దేశం మేరకు మాత్రమే. ఓకేనా, థ్యాంక్ యూ. ఇంకా దిలాన్ సార్ చెప్పిన ఇన్ఫర్మేషన్లోకి అయితే మనం వెళ్ళిపోతామండి. ముందుగా ఏంటంటే మనకి మంచి విషయం, యాజ్ సార్ మనకి బ్యాక్ టు బ్యాక్ వెబినార్స్ అనేవి చేస్తున్నారు అన్నట్టుగా దిలాన్ సార్ మాట్లాడారు. అంటే మనకి మొన్న వారంలోనే మీటింగ్ జరిగింది. ఇంకా వారం పూర్తి అవ్వకుండానే మనకి యాజ్ సార్ నుంచి మరొక వెబినార్ అనేది రెడీ అయింది అన్నట్టుగా ఇక్కడ దిలాన్ సార్ చెప్పారు. అలాగే దిలాన్ సార్కి దాదాపు 1,00,000 సబ్స్క్రైబర్స్ దాటిన విధంగా చాలామంది ఫౌండర్స్ అయితే ఆయనకి అప్రిషియేట్ చేశారన్నమాట 1,00,000 సబ్స్క్రైబర్స్ కోసం. కాబట్టి దిలాన్ సార్ కూడా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పారు. అలాగే ఇకపై నుంచి కూడా గతంలో ఏ రకంగా ఉన్నానో ఆ రకంగానే మీకు ఎటువంటి తప్పుడు సమాచారం నేను అందించను, అథెంటికేషన్ సమాచారాన్ని మీకు అందిస్తూ ఎటువంటి హైప్ క్రియేషన్ చేయకుండా జెన్యూన్గానే అన్ని విషయాలు కూడా మీకు చెప్తానని మాటిస్తున్నాను అన్నట్టుగా ఇక్కడ దిలాన్ సార్ కూడా చెప్పారు. అదేవిధంగా మనం కూడా ఎప్పుడు మన ఛానల్లో హైప్ క్రియేషన్స్ చెప్పకుండా ఉన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నిస్తాం. అది మంచి అయినా చెడైనా ఏదైనా సరే. ఓకేనా, కేవలం మంచిగా చెప్పి ఏమైనా కొంచెం ఇబ్బంది జరిగినప్పుడు వాటికి సైలెంట్గా ఉండేది కాదండి. ఈ రెండు చెప్పాలి మనం. మంచి చెడు రెండు చెప్తేనే మనం జెన్యూన్గా ఉన్నట్టు. అలాగే యాజ్ సార్ నుంచి ఈరోజు రాత్రి 9:30కి అయితే మనకి వెబినార్ జరగబోతుంది. ఈరోజు బుధవారం ఇండియన్ టైమింగ్ ప్రకారం 9:30 అయితే వెబినార్ జరగబోతుంది. అలాగే ఈ వెబినార్లో మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనకు కూడా తెలుస్తుంది. అలాగే 8 నెలల బట్టి ఆయన ఏ విషయాలపై వర్క్ చేస్తున్నారు, ఏ విషయాల గురించి మనకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు, అసలు ఏం జరిగింది, ఎటువంటి విషయాలను సరిచేయాల్సి వచ్చింది, ఈ అన్ని టాపిక్స్ పైన కూడా ఆయన మనకి ఒక క్లారిటీ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే ఆల్రెడీ నేను కూడా మన యాజ్ సార్కి అయితే కొన్ని మెసేజ్లు పెట్టడం జరిగిందన్నమాట. ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన రోడ్ మ్యాప్ ఏంటి, అంటే ఏ రకంగా మనం ముందుకు వెళ్ళబోతున్నాం, పలానా టైంకి పలానా ఏం జరగబోతుంది అన్నట్టుగా రోడ్ మ్యాప్ ఏంటి అని నేనైతే ఆయనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఆ విధంగానే ఈరోజు వెబినార్లో కూడా నా ద్వారా మిగతా వాళ్ళ తరపున, అంటే మిగతా ఫౌండర్స్ ఎవరైతే చాలామంది నాకైతే అంటే దిలాన్ సార్కి అయితే పర్సనల్గా మెసేజ్లు పెట్టారంట. దిలాన్ సార్కి మెసేజ్ రూపంలో కానీ ఫోన్ రూపంలో కానీ కొన్ని డౌట్స్ అని అడిగారంట. ఆ డౌట్స్ అన్నీ కూడా ఈరోజు కుదిరినంత వరకు యాజ్ సార్ చేసే వెబినార్లో మేమందరం కూడా అడగడానికి ప్రయత్నం చేస్తాము. అసలు రోడ్ మ్యాప్ ఏంటి, యాజ్ సార్ తర్వాత ఏం చేయబోతున్నారు ఏంటి అనేది, వీటన్నిటి గురించి కూడా
అన్నట్టుగా మనకి ఇక్కడ దిలాన్ సార్ చెప్పారన్నమాట. దాన్ని బట్టే మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది అన్నట్టుగా దిలాన్ సార్ ఇక్కడ మనకు చెప్పారు. ఎందుకంటే గత వెబినార్లో మన యాస్ సార్ చెప్పిన కొన్ని విషయాలపై చాలామంది ఫౌండర్స్కి చాలా రకాల డౌట్స్ వచ్చాయి. ఆ డౌట్స్ అన్ని నాకు అంటే దిలాన్ సార్కి ఓకేనా, దిలాన్ సార్కి మెసేజ్ రూపంలో పెట్టారంట. ఏ డౌట్స్ ఎక్కువగా వచ్చినాయి, అదేంటి సార్ మళ్ళీ మనం ఇప్పుడు ఏమైనా మళ్ళీ సెకండ్ ప్యాకేజ్ ఏమైనా కట్టాలా, అంటే మళ్ళీ మనం ఏమైనా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా, ప్యాకేజీ లాంటివి ఏమైనా మళ్ళీ తీసుకోవాలా, లేదంటే టీం ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్, ఇలాగ మేము జీరో ఫౌండర్ అని మా పరిస్థితి ఏంటి సార్ అని చెప్పి చాలామంది ఫౌండర్స్ అయితే దిలాన్ సార్కి పర్సనల్గా మెసేజ్లు పెట్టారన్నమాట. కాబట్టి ఇక్కడ దిలాన్ సార్ మొత్తం ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆయన అయితే రాసుకోవడం జరిగింది. రాసుకొని మన యాస్ సార్కి ఇప్పుడు జరిగే వెబినార్లో వాటిపైన అడగడానికి అయితే ఛాన్స్ ఉంది. అడిగితే మనకు కూడా క్లారిటీ వస్తుంది అన్నట్టుగా ఇక్కడ దిలాన్ సార్ చెప్పారు. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గత వెబినార్లో కూడా మన యాస్ సార్ ఒకటే చెప్పారు, ఇక్కడ టీం ఉన్న వాళ్ళకి ఏం చేయాలి, ఏ రకంగా బెనిఫిట్స్ ఇవ్వాలనేది యాస్ సార్కి తెలుసు. అదేవిధంగా టీం లేని సింగిల్ ఫౌండర్స్ కూడా ఏ రకంగా బెనిఫిట్స్ ఇవ్వాలి, ఏ రకంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనేది కూడా యాస్ సార్కి తెలుసు. అందుకే ఆయన మన వెబినార్లో చేతులు జోడించి మరి, అంటే చేతుల దగ్గరికి జోడించి మరి మీ అందరినీ గెలిపించే బాధ్యత నాది, దయచేసి నన్ను నమ్మండి అన్నట్టుగా మన యాస్ సార్ అయితే మన వెబినార్లో కూడా చెప్పడం జరిగిందని దిలాన్ సార్ కూడా చెప్పారు. ఎందుకంటే ఒక CEO స్థాయిలో ఉన్న వ్యక్తి కొన్ని రకాల ఇబ్బందులు ఆయన వల్ల జరిగినాయి కాబట్టి, అంటే ఆయన వల్ల అంటే పర్టికులర్గా ఆయన చేసినవి కావు, ఆయన కింద వాళ్ళ వల్ల జరిగినాయి. బట్ ఏంటంటే ఆయన నమ్మారు, ఆ నమ్మిన వ్యక్తుల వల్ల జరిగి ఇవన్నీ కొన్ని ఇష్యూలు జరిగినాయి కాబట్టి ఎంతో కొంత ఆయన వల్ల కూడా కొంచెం మిస్టేక్ జరిగింది కాబట్టి ఆయన చేతులు జోడించి గతంలో జరిగినవన్నీ సారీ అని మనకు చాలాసార్లు చెప్పడం జరిగింది. అలాగే చేతులు జోడించి మరి మీ అందరినీ కూడా, మీరు సింగిల్ ఫౌండర్ అవ్వనండి, టీం ఉన్న ఫౌండర్ అవ్వనండి, ఎవరైనా సరే ఖచ్చితంగా మీ అందరినీ కూడా సక్సెస్ చేసే బాధ్యత నాది అని చెప్పి ఇక్కడ యాస్ సార్ అయితే మొన్న చేతులు జోడించి మరి చెప్పడం జరిగిందన్నమాట. కాబట్టి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనకు ఒకటి ఇబ్బంది పడ్డాం కాబట్టి మనం సెకండ్ ప్లాన్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇది ఏంటి, బిజినెస్ ఏంటి, ఈ విషయాలపై కొన్ని క్లారిటీలు అనేవి ఇక్కడ మనకి యాస్ సార్ అనేది ఇవ్వడానికైతే అవకాశం ఉంది ఓకేనా. కాబట్టి ఇక్కడ దిలాన్ సార్ కూడా ఈ సెకండ్ ప్యాకేజీలు కట్టాలా, లేకపోతే మనకి కమిషన్ స్ట్రక్చర్ ఎలా ఉండిపోతుంది, మన కమిషన్లు ఎలా వస్తాయి, అసలు రోడ్ మ్యాప్ ఏంటి, అన్ని విషయాలపై మన యాస్ సార్కి ఈ యొక్క మీటింగ్లో క్వశ్చన్లు అడగడానికి ఛాన్స్ ఉందన్నమాట. అడిగిన తర్వాత మనకు కూడా క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో గతంలో మనం ఏ రకంగా ఓపిక పట్టి ప్రతి దాన్ని వెయిట్ చేసామో ఆ రకంగానే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొద్దిగా ఓపిక పట్టాలి అన్నట్టుగా ఇక్కడ దిలాన్ సార్ అయితే చెప్పారు. అలాగే ఆయన చెప్పే విషయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు వెబినార్లో క్లారిటీ వస్తాయి. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే అన్ని విషయాలు ఒకే వెబినార్లో మన యాస్ సార్ చెప్పరు ఓకేనా. ఇది కూడా మన దిలాన్ సార్ చెప్పారన్నమాట. ఇప్పుడు జరిగే వెబినార్స్ వారంకి ఒకటి మ్యాక్సిమం ఉండడానికి ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి అన్ని విషయాలను ఒకే వెబినార్లో మనకు క్లారిటీ రావాలన్నీ ఒకే వెబినార్లో మనకు తెలిసిపోవాలంటే అటువంటి ఏమీ జరగమాట. ఒక్కొక్క వెబినార్లో కొద్ది కొద్దిగా అన్ని విషయాల్ని మన క్లారిటీ ఇచ్చి వాటిపైన ఒక వివరణ అనేది ఇస్తారన్నట్టుగా ఇక్కడైతే మనకు దిలాన్ సార్ చెప్పింది. గత వెబినార్లో 4 గంటల పైనే మీటింగ్ అనేది ఉందన్నమాట. ఆ రకంగా కాకుండా ఈ వెబినార్ అనేది కొద్దిగా తక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి కుదిరినంత వరకు ప్రతి ఒక్కరు 9:30 వెబినార్కి మీకు ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా ఒకసారి మన యాస్ సార్ ఏం చెప్తున్నారు అనేది వినండి. దాన్ని బట్టి ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది. లేదంటే బయట కొంతమంది చేసే హైప్ క్రియేషన్స్ వల్ల మీరు ఇబ్బంది పడడానికి ఛాన్స్ ఉంది అన్నట్టుగా ఇక్కడ మనకి దిలాన్ సార్ చెప్పారన్నమాట. ఓకేనా ఫౌండర్స్, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మనకున్న కొన్ని క్వశ్చన్స్ అంటే మీకు కానీ నాకు కానీ అందరికీ క్వశ్చన్స్ ఉన్నాయి. ఏమన్నా ఈ సెకండ్ బిజినెస్ ప్లాన్ అన్నారు, దాని గురించి క్లారిటీ అనేది మనకు తెలియదు. అలాగే దాంట్లో కూడా ప్యాకేజీలు కట్టాలా ఏంటనేది మనకు తెలియదు. అసలు వాటిలో ఎటువంటి ప్రోడక్ట్స్ వస్తాయి ఏంటనేది మనకు తెలియదు. అలాగే మన ఆన్ ప్యాస్ మళ్ళీ మనకు రిటర్న్ బ్యాక్ ఎప్పుడు అవ్వబోతుంది అనే విషయం మనకు తెలియదు. అలాగే మన కేసుకు సంబంధించి పూర్తిగా అది క్లోజ్ అయిందా లేదనే విషయం తెలియదు. ఇలా కొన్ని రకాల డౌట్స్ అనేవి మీకు నాకు కూడా ఉండడం జరిగిందన్నమాట. ఈ వెబినార్లో మన దిలాన్ సార్ కానీ మిగతా లీడర్స్ కానీ ఈ క్వశ్చన్స్పై రేస్ చేసి యాస్ సార్ని అడిగితే ఆయన ఇచ్చే సమాధానాలు బట్టి మనకు కూడా ఒక క్లారిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. దాన్ని బట్టి మనం కూడా ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రతిదీ మన యాస్ సార్ చేస్తారు. కొద్దిగా మనం ఓపిక పట్టాలి. ఎందుకంటే కంపెనీ మీద నమ్మకంతో మనం వచ్చాము, కంపెనీ మీద నమ్మకంతోనే ముందుకు వెళ్ళాలన్నమాట. కొద్దిగా అటు ఇటు అయినా సరే, ఎందుకంటే మనం ఎప్పుడు చెప్తా ఉంటాం మన పని మనం చేసుకున్నప్పుడు కంపెనీ ఏం చేస్తుందో దాన్ని గమనించినప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది అనిపించదు. కేవలం మనం మన పనులు మనం చేసుకోకుండా ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే కంపెనీ నుంచి డబ్బులు ఎప్పుడు వస్తాయన్న విషయంపై ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా, అందరికీ ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయని ప్రతి ఒక్కరికి బాధలు ఉన్నాయి. అందరికీ ఎవరికి చెప్పుకోవాల్సిన బాధలు వాళ్ళకు ఉన్నాయన్నమాట. ఇక్కడ పెద్ద చిన్న ఏమీ లేదు, అందరికీ అన్ని రకాల బాధలు ఉన్నాయి. కాబట్టి కొద్దిగా ఓపిక పడదాము. రాత్రి జరిగే వెబినార్లో యాస్ సార్ ఏం చెప్తారు అనేది మనకు క్లారిటీ అనేది తెలుస్తుందన్నమాట. ఓకేనా, అలాగే మన ఈ ఛానల్లో వేరే విషయాల గురించి అంటే వేరే సబ్జెక్ట్స్ గురించి కొంచెం చెప్తా ఉన్నాం. దేని గురించి అంటే
ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి మీకు బెనిఫిట్స్ ఉంటాయి, ఇలాగా హెల్త్ పరంగా డ్రింక్ వాడని మీకు బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నాం. ఏదైనా సరే 10 మందికి ఉపయోగపడేది ఏదైనా ఖచ్చితంగా నేను ఈ ఛానల్లో కూడా ఒక 2-3 నిమిషాలు చెప్పడానికి ఛాన్స్ ఉందండి. ఎందుకంటే దానివల్ల ఎవరు నష్టపోయి ఈ ఎంఎల్ఎం కాన్సెప్ట్లు నేను చెప్పాలని నేను మాట ఇచ్చాను. ఆ రకంగానే ఎటువంటి ఎంఎల్ఎం కాన్సెప్ట్లు కూడా నేను ఇక్కడ ఇందులో చెప్పడం లేదన్నమాట. అది మీరు గమనించాల్సి ఉంటుంది, ఓకేనా. అలాగే హెల్త్ పరంగా ఒక డ్రింక్ మనం వాడుతూ ఉన్నాము. దానికి సంబంధించి ప్రజెంట్ కొంతమందికి కొన్ని అవకాశాలు అయితే ఉన్నాయండి. దాని గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంటిన్యూ చేయండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేయండి, ఓకేనా. ఇక్కడ మనకి డబ్బులు ముఖ్యం కాదండి, పక్కవారికి హెల్త్ పరంగా ఎంతో కొంత మనం బెనిఫిట్ ఇస్తున్నామనే ఒక ఉద్దేశం మీదకి ఇక్కడ హెల్త్కి సంబంధించి కేవలం ఒకటే తీసుకున్నాను నేను. దాదాపు నేను ఫోన్ నెంబర్ ఇచ్చిన కానీ కొన్ని వందల కాన్సెప్ట్లు నాకు చెప్తా ఉన్నారు, పలానా మార్చి చేయండి ఇంత డబ్బులు వస్తాయి, పలానా మార్చి చేయండి ఇంత డబ్బులు వస్తాయని. అలా అని చెప్పి నేను 100 కాన్సెప్ట్లు చేయట్లా, కేవలం ఇప్పటి నుంచి ఒక 2-3 మాత్రమే చేస్తున్నాను. ఫస్ట్ది ఏంటంటే నేను విక్టోస్ చేస్తున్నాను కదా హెల్త్ డ్రింక్ సంబంధించి, ఇప్పుడు మీ ఫోటోలో చూస్తున్నారు అది. రెండోది ఏంటంటే మనం ఆల్రెడీ 2 రోజుల ముందు చెప్పుకుంటున్నామాట ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ గురించి, దాని గురించి చెప్తాను. మూడోది మన ఆన్బేస్ గురించి మాత్రమే ఈ ఛానల్ ఎక్కువగా మీకు వస్తుందన్నమాట. మిగతా ఏదైనా కాన్సెప్ట్లు కానీ సబ్జెక్టులు కానీ నా 2వ ఛానల్లో పెడతాను. ఈ అవసరమైనవి వీటి వల్ల ఎటువంటి లాసు మీకు ఉండదు కాబట్టి వీటి గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అనమాట, ఓకేనా. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రజెంట్ దీంట్లో అప్డేట్ ఏంటంటే ఈ యొక్క హెల్త్ డ్రింక్లో కింద నేను వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, హెల్త్ డ్రింక్ విక్టోస్ జీకే లుక్స్ అని ఉంటుంది, దాంట్లో మీరైతే జాయిన్ అవ్వండి. ఎవరికైనా ఇంకా దీని గురించి మీరు ఐడి తీసుకోవాలనుకుంటే 7207806195, ఓకేనా. 7207806195కి విఐ అని పెట్టండి, లేదా వి అని పెట్టండి. వి అని చెప్పి ఐ పెడితే విక్టోస్ దాంట్లో ఐడి కావాలన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ దీని కాస్ట్ కూడా పెరిగింది, చెప్తున్నాను కదండి. డిమాండ్ పెరిగిన చోట ఖచ్చితంగా ప్రైస్ పెరుగుతుంది. దీని యొక్క డిమాండ్ చాలా పెరిగింది. ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీగా ఈ యొక్క హెల్త్ డ్రింక్ అనేది బాగా వైరల్ అవుతుందన్నమాట. అలాగే వీళ్ళు స్టెమ్స్ అనేవి కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ మధ్య చాలా కంపెనీలు స్టెమ్స్ తెస్తున్నాయి. చిన్న పౌడర్ ప్యాకెట్ లాగా ఉంటుంది, అది మన నాలుక కింద పెట్టుకుంటే మనలో కణాలు, మన బాడీలో కణాలని రిపేర్ చేస్తుందన్నమాట. అవి కూడా ఈ కంపెనీ వాళ్ళే ఇస్తున్నారు. అంటే మనం ఒక ఐడి తీసుకోవడం వల్ల ఇక్కడ 2 హెల్త్ డ్రింక్ బాటిల్స్ పెట్టుకోవచ్చు. హెల్త్ డ్రింక్ బాటిల్ ఏమో మనకి మన బాడీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ని రిపేర్ చేయడానికి, యాంటీ ఆక్సిడెంట్ని అందించడానికి యూజ్ అవుతుంది. అలాగే దీంట్లో స్టెమ్స్ ఉంటాయన్నమాట, మన కణాలని మూలాలని మొత్తం అన్నింటిని రిపేర్ చేస్తుంది. దాంతోపాటు షుగరు కొంచెం ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కాఫీ తాగే అలవాటు ఉంది, కాఫీ బదులు కాఫీ పౌడర్ కూడా వీలైతే ఇస్తున్నారు. కేవలం 10,500 పెట్టి మీరు ఒక ఐడి తీసుకుంటే 2 డ్రింక్ బాటిళ్ళు, 2 స్టెమ్స్, ఒక కాఫీ తీసుకోవచ్చు, లేదా 5 డ్రింక్ బాటిల్ తీసుకోవచ్చు, లేదా 5 స్టెమ్స్ తీసుకోవచ్చు. ఈ రకంగా మీకు ఏదిగా ఉంటుంది మోడిఫై చేసుకుని తీసుకోవచ్చు అన్నమాట. ఈ నెల రోజుల్లో ఎవరైతే కొద్దిగా మీరు వర్క్ చేసుకుని కొద్దిగా టీంకి మంచి బెనిఫిట్స్ ఇస్తారో ₹1 మీరు సంపాదించినట్టు అవుతుంది, ఒక నలుగురికి మీరు హెల్త్ పరంగా సాయం చేసినట్టు అవుతుంది. మా మదర్కి కూడా ఏదైతే మైగ్రేన్ హెడేక్ ఉందో తగ్గింది, నాకు కూడా కొంచెం బెటర్ఫుల్గా ఉందన్నమాట హెల్త్ అనేది. కాబట్టి ఈ నెల రోజుల్లో మంచిగా వర్క్ చేసిన వాళ్ళకి థాయిలాండ్ ఫ్రీగా వీళ్ళు కంపెనీ వాళ్ళు తీసుకెళ్తున్నారండి. ఈ అవకాశం ఉంది కాబట్టి నేను 1-2 సార్లు గుర్తు చేయడానికి ఈ వీడియో అనేది చేశాను అనమాట. కింద ఇచ్చిన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లేదా నా నెంబర్కి అయితే ఇందాక చెప్పిన నెంబర్కి అయితే వాట్సాప్లో విఐని పెట్టండి, మీకు దీంట్లో ఐడి అనేది వేయించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి మేము 100% అయితే మీ అందరికీ మంచిగా ఎదిగే విధంగాను, మంచిగా హెల్త్ వచ్చే విధంగాను ఇందులో ఖచ్చితంగా మేమైతే సపోర్ట్ అయితే 100% చేస్తాము. మీరు ధైర్యంగా అయితే ఈ బిజినెస్ చేసుకోవచ్చు. దాదాపు 18 నెలలు బట్టి ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీగా ఉన్న కంపెనీ ఈ కంపెనీ అండి, ఓకే.